హైడ్రా విషయంలో హైడ్రా బాధితులని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని భయభ్రాంతులను చేయడం, మాట్లాడొద్దు వచ్చిన నేతలతోటి అని. ఇక తర్వాత చూసుకుంటే లగచర్ల ఇష్యూ ఎంత స్ట్రాంగ్గా బయటికి వచ్చిందో మీరు చూసిర్రు. అక్కడ మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం కావచ్చు, కేటీఆర్ పేరు ప్రస్తావనకు తీసుకొచ్చి ఆయన మీద కేసులు పెట్టడం కావచ్చు, ఇట్లాంటివి చేసారు. సో రీసెంట్గా కూడా అంటే ఇప్పుడు విద్యార్థుల తరఫున మాట్లాడినా విద్యార్థుల అరెస్ట్లు మనం అశోక్ నగర్లో చూసినాం, చరిత్రలో ఎన్నడూ లేనట్టు. వాళ్ళని బయటికి వస్తే భయభ్రాంతులకు గురి చేసేటువంటి 144 సెక్షన్ని కూడా 1 మంత్కి ఎక్కువ కూడా అమల్లో ఉంది సిటీలో. సో ఏంటి సార్ అంటే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే ఇంకా మనము మాట్లాడే తత్వాన్ని కోల్పోవాలా లేకపోతే ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవాలంటారా ఏంటి? అది ఒక పిచ్చి బ్రహ్మమ్మ. మీరు ఏమంతని వాడికి ఈయన చిన్నవాడు, ఈయనకి భవిష్యత్ చరిత్ర తెలియదు, భవిష్యత్తును ఊహించే జ్ఞానం కూడా లేదు. ఆయన తెలిసిందల్లా కేవలం చిన్న రియల్ ఎస్టేట్ దందాలో ఏమైనా పరిజ్ఞానం ఉందేం కానీ మిగతా వేట్లో కూడా లేదు. చరిత్ర చదివితే తెలుస్తుంది, చరిత్రను అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అసలు ఏ ఛానళ్ళు ఉన్నాయని, ఎక్కడున్నాయని మొదలైన ఉద్యమాలు స్పార్టకస్తో మొదలైంది. ప్రపంచం ప్రశ్నించడం అనేది, ఎదురు తిరగడం అనేది. ఏముండి తెలంగాణ సాయుధ పోరాటం చేసిన రైతాంగం, ఏ వార్తలు ఉండి, ఎవరుండి, ఏ సమాచారం ఉండి ఎక్కడ చేసినారు? ఈవెన్ 69-70 ప్రాంతానికి వచ్చేటప్పటికి ఎవరు చెప్పిండ్రని చెప్పి, ఎవరు ప్రచారం చేసిరని, ఎవరు డప్పు కొట్టిరని తెలంగాణ ఉద్యమం అంతా ఉవ్వెత్తున లేసింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అనేక ఉద్యమాలు వచ్చినాయి. ప్రశ్నించడాన్ని ఆపేస్తామనేది ఒక మూర్ఖత్వం. అది జనరల్గా సహజంగా ఉండే ఫ్యూడలిస్టిక్ లక్షణం. అది రాజ్యానికి కూడా అది వచ్చింది. కానీ దీంతో ఆపలేమనే సంగతి వాళ్ళు చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. వాళ్ళు అధికారం పోయిన తర్వాత తెలుసుకుంటారు. అప్పటి వరకు ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అందులో ఈయన ఒక చిన్నవాడు. సో బీఆర్ఎస్ నేతల గలానికి భయపడుతున్నారు అనుకుంటారా ఇప్పుడు రేవంత్ సర్కార్? లేదంటే మీరందరూ వెళ్ళి ఇంపాక్ట్ అంటే రైతుల మీద కావచ్చు, విద్యార్థుల మీద కావచ్చు, నెగిటివ్ ప్రచారం ఏమైనా చేస్తారన్నట్టు భయపడుతున్నారా? దేనికి భయపడుతున్నట్టు? మీకు పర్మిషన్స్ ఎందుకు ఇవ్వట్లేదు? రెండు ఉంటాయమ్మా. ఒకటి, రైతాంగం చాలా అసహనంగా ఉన్నమాట వాస్తవం. ఈ రైతుల్ని ఒక్కటి కానిస్తే అది ఎక్కడ ఒక ముద్దాయి నాకు ఇబ్బంది పెడుతుందో, రేపు నా ప్రభుత్వాన్ని కదలలేకుండా చేస్తుందో అన్న భయం. బీఆర్ఎస్ పార్టీ దాన్ని మొత్తంగా ఓన్ చేసుకుంటుంది. రైతాంగం అంతా కూడా గతంలో ఎట్లయితే కేసీఆర్ గారి మీద ప్రేమ ఉండి బాగా రైతాంగం వెనుదనగా ఉండేదో, మళ్ళీ ఇవాళ తప్పకుండా దానికి అట్రాక్ట్ అవుతుంది, కేటీఆర్ వైపు అట్రాక్ట్ అవుతుంది. కేటీఆర్ నాయకత్వంలో ముందు నడవడానికి సిద్ధమవుతుంది. కేటీఆర్ ద్వారా ఇంకా మా విషయాలు, చాలా విషయాలు బయటకు వస్తాయి, ఇంకా మా చీకటి బాగోతాలు చాలా విషయాలు బయటకు చెప్తాడు కేటీఆర్ అన్న భయం వాళ్ళలో కనబడుతుంది. అందుకనే కేటీఆర్ నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. ఎటు వెళ్తానన్నా కేటీఆర్ను నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికి పోదామన్నా పాపం కేసులు పెట్టించి భయపెట్టిస్తాం కేటీఆర్ అనేది అనుకున్నారు, పిచ్చి ప్రయత్నం చేసినారు. దాంట్లో ఇంకా ఎక్కువ ఆభాస్ పాలైనరు. ఈ రకంగా ప్రజల్లో తిరగకుండా వాస్తవానికి ఆయన రైట్ అది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, శాసనసభ్యుడిగా ఆయన రైట్ అది. ఎక్కడికైనా ప్రజల్ని, రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళి కలిసి మాట్లాడే హక్కు ఆయనకు ఉంది. మాట్లాడే హక్కు అందరికీ ఉన్నట్టు ఆయనకు కూడా ఉంది. పర్యటన చేసే హక్కు ఆయనకు ఉంది. ఒకటి ఏంటంటే రైతులు ఒకటైతారు అనేది, రైతుల్ని జమ చేస్తాడు అనేది ఈ భయం.